వైకాపా హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల అరాచకాలకు కొమ్ముగాసినటువంటి సిఐడి మాజీ చీఫ్ సంజయ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక విషయంలో అడ్డంగా దొరికిపోయారా? నేడో రేపో ఆయన అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఆయన ఏ విషయంలో అడ్డంగా దొరికిపోయారు, ఆయన అరెస్ట్ నిజంగా ఉండబోతుందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్ నేడో రేపో సిఐడి మాజీ చీఫ్ అయినటువంటి సంజయ్ గారి అరెస్ట్ ఉండబోతుందని ఒక విషయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అడ్డంగా దొరికిపోయారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏ విషయంలో ఆయన అడ్డంగా దొరికిపోయారు, ఆయన అరెస్ట్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంది? ఒక విషయంలో కాదండి, 2-3 విషయాల్లో కూడా దొరికాడు ఆయన. ఓకే, ఏంటి సార్? ఆర్థిక అంశాలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అసలు అన్నిటికీ మించి అసలు ఇంకా ఆవిడ కేసు పెట్టలేదు కానీ పెడితే కనుక ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ టైంలో కూడా ఓవర్ యాక్షన్ చేశాడు. అసలు దాన్ని కూడా కాగ్నిజెన్స్ తీసుకుని అది కేంద్ర మానవ వనరుల శాఖకి, పర్సనల్ డిపార్ట్మెంట్కి, మానవ వనరుల శాఖకి కూడా కంప్లైంట్ చేయాల్సిన అంశం, అలాగే యూపీఎస్సీ కూడా కంప్లైంట్ చేయాల్సిన అంశం, తర్వాత హోమ్ డిపార్ట్మెంట్కి కూడా కంప్లైంట్ చేయాల్సిన అంశం ఉంది. ఎందుకంటే ఆయన, మీరు ఇంతకుముందు చెప్పారు, సిఐడి చీఫ్ గా ఉన్నారు. అది ఒక డీజీ క్యాడర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్యాడర్, టాప్ క్యాడర్. ఆ క్యాడర్ లో ఉన్న అధికారి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అది పెద్ద విషయం కాదు. అది అక్కడ ఉన్న రాజధానిలో, హైదరాబాద్, అమరావతిలో చెప్పొచ్చు. కానీ పక్క రాష్ట్ర రాజధాని వచ్చిన హైదరాబాద్ లో వచ్చి చెప్పటం, దాన్ని మళ్ళీ దేశ రాజధానికి వెళ్ళి చెప్పటం, ఆ పక్కన ఇంకొక కొంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళటం. ఆయన ఒక అడ్వకేట్ జనరల్, ఆయన ఒక అర్హత లేని వ్యక్తి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత సహాయక, అంటే తనకి హెల్ప్ చేశాడన్న కారణంతో ఆ పోస్ట్ ఇచ్చాడని పొన్నవోలు సుధాకర్ గారే చెప్పాడు స్వయంగా. నాకు ఈ పోస్ట్ కి నేను అర్హుడిని కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నా మీద దయతో ఇచ్చాడు, నేను ఆయనకి మాత్రం విశ్వాసపాత్రుడిగా ఉంటాను, ఒక ప్రభుత్వానికి గానీ లేకపోతే ఒక నా పోస్ట్కి గానీ ఉండాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అనేది, రాష్ట్ర ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిని, ఈయన ప్రచారం కోసం ఇతర రాష్ట్రాలు జాతీయ స్థాయిలో తిరిగి చెప్పాలన్నంత ఏం లేదు. ఫ్లైట్ లో వెళ్ళి అట్లాంటి ప్రొవిజన్ ఎప్పుడు లేదు, అట్లాంటి సాంప్రదాయం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యలో ఒక మాట చెప్పాడు, ఎవరన్నా గనక పోలీస్ అధికారులు గనక ఓవర్ యాక్షన్ చేస్తే, వాళ్ళు సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోయినా, రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నా, పక్క రాష్ట్రాల్లో కూర్చున్నా లాక్కొస్తామన్నాడు. అవును, ఇంకా రిటైర్ కూడా అవలా. ఆయన చేసింది చాలా తప్పు. రెండోది, ఆ సుధాకర్ రెడ్డి గారితో కలిసి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సంజయ్ని సస్పెండ్ చేస్తూ కూడా ఆయన ఒక విషయంలో అడ్డంగా దొరికిపోయాడు. ఇక అదే రేపో మాపో ఆయన అరెస్ట్ ఖాయం అంటున్నారు. ఏంటంటే, అప్పుడు ఈ సిఐడి విభాగం అధిపతిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించాలని ఒక అదనపు కార్యక్రమం ఒకటి కల్పించుకుని, దానికోసం ఫండ్స్ శాంక్షన్ చేయించుకుని, తనకి అనుకూలమైనటువంటి 2 సంస్థల్ని, ఒకే సంస్థని 2 సంస్థలుగా చూపించి, 2 సంస్థలకి చెరొక 50 లక్షల పైన కాంట్రాక్ట్ ఇచ్చినట్టు చూపించాడు. చూపించి వాటికి సదస్సులు కూడా నిర్వహించకుండానే, ఆ సదస్సులు కూడా ఎవరు నిర్వహించారు? యాక్చువల్ గా ఆ ప్రైవేట్ సంస్థలు నిర్వహించాలి వాటికి సంబంధించినవి. వీళ్ళు సిఐడి సిబ్బంది నిర్వహించారు. పోలీస్ శాఖను వాడుకున్నారు, స్థానిక పోలీసుల్ని. ఎందుకంటే సిఐడి విభాగం దాంట్లో వచ్చింది కాబట్టి వాళ్ళకి తెలియదు కదా దీని వెనకాల ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ ఉన్నాడని, వాళ్ళు నిర్వహించాలని, మనకు సంబంధం లేదని. ఇది ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంగా భావించారు వాళ్ళు. ఎప్పుడైతే సిఐడి అధికారులు, సిఐడి సిబ్బంది వీళ్ళు అక్కడ ఏర్పాట్లు చేస్తుంటే, స్థానిక సంస్థల్లో స్థానిక పోలీసులు వచ్చారంటే ఏ విధమైన హంగైనా చేయగలరు కదా. సపోజ్ ఏదైనా ఆడిటోరియం ఉంది, ఫ్రీగా బుక్ చేయగలరు. అట్లాగే ప్రతిదీ ఫ్రీగా చేయించుకున్నారు. కానీ ఈయన ఏం చేశాడు? ప్రతిదీ కూడా వేరే సంస్థ నిర్వహించినట్టు ఆ సంస్థ ద్వారా బిల్లులు పెట్టుకుని విత్ ఇన్ 1 వీక్ లో 20 days లోపల మొత్తం అంతా కూడా 1,19,00,000 రూపాయల బిల్లులు రీచ్ చేశారు. అసలు ఏమి చేయలా. వీళ్ళు డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు పెట్టింది 3,19,000 రూపాయలు. దానికి 1,19,00,000 రూపాయల బిల్లులు లేపేశారు. అది ఇక్కడ ద్వారకాపురి కాలనీ హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో ఉన్నట్టు ఒక సంస్థ,
దాన్ని ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఫాలో అప్ చేశారు. అసలు ఇంత పేమెంట్ ఫస్ట్ 1 week లోనే 52 లక్షల చొప్పున లేపేశారు. అసలు ఇంత ఏర్పాట్లు ఎక్కడ జరిగినాయి, కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగినాయి, ఎంత భారీ ఎత్తున జన సమీకరణ జరిగింది, ఎంత ఖర్చు అయింది అని చూస్తే ఏమి లేదు. కేవలం అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మేము ఫ్రీగా ఇచ్చాము, పోలీసులు వచ్చారు, సిఐడి వాళ్ళు వచ్చారు, అంతే తప్ప మాకు పే చేసింది ఏం లేదని ఎక్కడికక్కడ వీళ్ళు పెట్టిన బిల్లులు మొత్తం కూడా ఫాల్స్ అని తేలిపోయింది. కేవలం ఆ సంస్థలకి ఇచ్చేసి అందులో కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. అది మరి వాళ్ళకి బంధువులదా మరి ఏంటని తెలియదు. తర్వాత వీళ్ళు వెళ్ళి కనుక ఎంక్వైరీ చేస్తే అసలు అందులో ఒక సంస్థ అక్కడ పనిచేయట్లేదని తెలిసింది, ఇంకో సంస్థ అయితే ఉంది. అంటే ఆ సంస్థ పేరు మీద ఒక షాడోగా ఇంకొక సంస్థను కూడా క్రియేట్ చేసి వీళ్ళిద్దరితోనే టెండర్లు వేయించి L1 అండ్ L2 ఫస్ట్ లోయెస్ట్ ఆయన, సెకండ్ లోయెస్ట్ ఈయన, ఒకేసారి ఒకే సంస్థకి ఇస్తే 1,800,00,000 ఆడిటింగ్ లో ఇబ్బందులు వస్తాయని చెప్పి 2 డివిజన్ చేసి ఇచ్చాడు. క్లియర్ గా అర్థమైపోతుంది కదా. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు క్లియర్ గా. తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేశారు, వెళ్ళి ఫీల్డ్ లో ఎంక్వైరీ చేశారు. కేవలం ఇది ఏమి చేయకుండానే లేపేశారనేది అర్థమైంది ఎంక్వైరీలో. తర్వాత ఈయన మళ్ళీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ దీంట్లో కూడా పనిచేశాడు. అప్పుడు ఏం చేశారు, ఎన్ఓసి సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వటం కోసం ఒక దీన్ని పోర్టల్ డెవలప్ చేయమని ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు మళ్ళీ ఇదే సంస్థలో. ఈ సంస్థల ద్వారా ఎన్ఓసి అంటే అగ్నిమాపక సంస్థలో చేసినప్పుడు కూడా ఇదే సంస్థకి ఇచ్చాడు కాంట్రాక్ట్, సిఐడి చీఫ్ గా చేసినప్పుడు కూడా ఇదే సంస్థకి ఇచ్చాడు. ఓకే, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులను బదలాయించాడు. రెండోది ఏంటంటే అది ఆన్లైన్ లో పోర్టల్లో ఏంటంటే ఎన్ఓసి తీసుకోవడానికి కావాల్సిన ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలన్నమాట. అక్కడ కూడా డబ్బులు మిస్ చేశాడు. 2 సార్లు వాళ్ళే చేస్తారా లేకపోతే ఎందుకు? తర్వాత ఇవన్నీ కూడా అక్కడ ఎంత మోసం జరిగిందో ఇక్కడ కూడా అంతే జరిగింది. ఇన్ని మోసాలు చేసిన వ్యక్తి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద వెళ్ళి ఢిల్లీ రాగా వెళ్ళి ప్రచారం చేసి వచ్చాయంటే ఫస్ట్ నువ్వు చేసిన అవినీతి ఏంటి? తీవ్రమైన అవినీతి. నువ్వు డైరెక్టర్ జనరల్ లెవెల్లో ఉండి ₹1 కోటి కోసం ఇంత కక్కుర్తిపడి ఎస్సీ ఎస్టీల పేరు ఉపయోగించుకుని నేను వాళ్ళలో ఒక అవగాహన కల్పించడం కోసం సదస్సులు నిర్వహిస్తున్నట్టు ఒక బిల్డప్ ఇచ్చి అసలు వాటినేమో పోలీసులు, స్థానిక పోలీసులతోనూ వీళ్ళ సొంత సిబ్బందితోనే తూతు మంత్రంగా నిర్వహించేసేసి ఆ ఫోటోలు తీసేసి పెట్టారు. ఇందులో ప్రైవేట్ సంస్థలు ఇన్వాల్వ్ అవ్వలేదు, వాళ్ళు ఖర్చు పెట్టలేదు, ఏం లేదు. వాళ్ళు ముందే బిల్లులు కూడా పెట్టేశారు. పెడితే అట్లాగే ఈ వెబ్సైట్ నిర్వహణప్పుడు కూడా తయారీలో మేము ఆల్రెడీ సగం జాబ్ చేసేసామని చెప్పేసి బిల్లులు తీసుకున్నారు. డిపార్ట్మెంట్ లో అబ్జెక్షన్ వచ్చింది, ఎక్కడ ఏమి ఇవ్వలేదు కదండి, వీళ్ళు ఎట్లా బిల్లులు ఇవ్వాలి, అవన్నీ మీకు అనవసరం, బిల్లు పాస్ చేయండి అని చెప్పేసి బలవంతంగా 2 సంస్థలకి హెల్ప్ చేసినట్టుగా క్లియర్ గా కనపడుతుంది. అందుకే అంత ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఒక రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయాలంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా చేయరండి. ఎందుకంటే వీళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళినా, కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్కి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళకి సానుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 95% వాళ్ళకి ఫేవర్గా వస్తుంది. అట్లాంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు కనుక ఉంటే మాత్రం వెళ్ళలేరు. మొన్న 3 చేశారు, ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని, క్రాంతిలాల్ టాటా, విశాల్ గున్ని, 3 కూడా 3 డిజిగ్నేషన్ లో ఉన్నారు. డీజీ క్యాడర్ నుంచి, ఐజీ నుంచి, డిఐజీ క్యాడర్ వరకు. కానీ ఆ 3 కూడా ఏ వేదిక దగ్గరికి వెళ్ళలేకపోయారు అప్పీల్ కి, ఎందుకంటే వాళ్ళ మీద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. సార్, ఈ విషయాల్లో ఇప్పుడు సంజయ్ రేపో మాపో అరెస్ట్ అవ్వడం ఖాయమంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు నువ్వు ఐపీఎస్ అధికారిగా ఉండి, అఖిల భారత స్థాయి అధికారి అయి ఉండి, ఇంత క్లియర్ ఎవిడెన్స్ తో దొరికిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, ప్రాసిక్యూట్ చేస్తారు, అవసరమైతే డిస్మిస్ కూడా అవుతారు సర్వీస్ నుంచి. ఎందుకంటే నిధుల దుర్వినియోగాన్ని ఏ ప్రభుత్వమైనా సీరియస్ గా తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే మానవ వనరుల శాఖ, హోంశాఖ కూడా ఇట్లాంటి వాళ్ళని సమర్థించదు. సమర్థించదు. ఖచ్చితంగా ఈయన కూడా డిస్మిస్ అయ్యే ఛాన్సే ఎక్కువ కనపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కృష్ణ గారు.